కానిస్టేబుల్, క్రికెటర్, ఒక ఎమ్మెల్యే. ఇదేంటి సంబంధం లేని 3 రంగాల వాళ్ళు ఉన్నారు అని అనుకుంటున్నారు కదూ. వీళ్ళ ముగ్గురిని కలిపిన కామన్ గా ఉన్న అంశాలు 2. 1 వాళ్ళ గ్రామంలోని బేసిక్ అవసరాలు, 2 అవి పూర్తయ్యేలా చూసే మన జనసేనాని. కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్ సెలక్షన్స్ లో టాప్ 10 లో వచ్చిన గిరిజన కుర్రాడు స్టేజి మీద సీఎంని, డిప్యూటీ సీఎంని అడిగింది ఏంటంటే మా గ్రామానికి రోడ్డు కావాలి అని. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఉద్యోగం వచ్చినా ప్రజల్ని మర్చిపోలా. మా ఊర్లో రోడ్డు సమస్య ఉంది సార్, అది పరిష్కారం చేయమని అడిగాడు. అది నిజమైన వ్యక్తిత్వం. పక్కనే మా డిప్యూటీ సీఎం గారు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు మీ బాధ్యత రోడ్డు వేయించే బాధ్యత. ఆయన కూడా గిరిజన గ్రామాలన్నిటి కనెక్టివిటీ ఇవ్వాలనుకుంటున్నారు. తప్పకుండా మొదటి కోరిక కింద బాబురావు గ్రామానికి రోడ్డు వేయించే బాధ్యత డిప్యూటీ సీఎం గారు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. ఇక్కడ ఎంత కదిలించేసిందంటే ఒక్కొక్కరి కథలు. లాకే బాబురావు గారి ఇంటికి, మన గ్రామానికి రోడ్లు లేవు, మీరు ఖచ్చితంగా దాన్ని చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ రోజు సభాముఖంగా మాటిస్తున్నాను. వెంటనే దానికి రోడ్లు వాళ్ళకి వేసే కార్యక్రమాన్ని శాఖకు నేను తెలియజేస్తాను. ఇప్పుడే నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న మాట చెప్పాం. బాబురావు ఒక చిన్న కోరిక కోరాడు. ఆయనకు ఉద్యోగం వచ్చిన సంతోషం ఉంది గాని ఊరి సమస్య మిగిలిపోయిందని, అవకాశం దొరకతాని నాకు ఒక మాట నా చెవులో వేశాడు. నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, ఎలుగురాతి బండ, వాళ్ళ ఊరి పేరు తెమ్ముల బండ నుంచి ఎలుగురాతి బండ వరకు రోడ్డు కావాలని అడిగితే మా ఊరికి రోడ్డు కావాలని అడిగాడు. అడిగిన వెంటనే పవన్ కళ్యాణ్ గారికి చెప్పాను, ఇక్కడే ఉన్నాడు, ఎంత కమిట్మెంట్ తో పనిచేస్తున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఈ రోజే ఇంటికి పోతానే శాంక్షన్ కూడా చేసి పని కూడా ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తారు. ఆ కుర్రాడు స్టేజి దిగి వెళ్లే లోపల పవన్ కళ్యాణ్ గారు రోడ్డుని శాంక్షన్ చేశారు. నెక్స్ట్ రోజు కలెక్టర్ పనులు మొదలుపెట్టారు. ఈ విషయాన్ని సీఎం గారు కూడా కలెక్టర్ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ గారిలా ప్రొయాక్టివ్ గవర్నెన్స్ ఉండాలి అని చెప్పారు. నేను డిప్యూటీ సీఎం గారు అక్కడే ఉన్నారు కాబట్టి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారిదే కాబట్టి నేను చెప్పాను. వారు అక్కడి నుంచి డిపార్ట్మెంట్ కి మెసేజ్ ఇచ్చి దానికి 3.9 crores కాస్ట్ అవుతుందని చెప్పి ఎస్టిమేట్స్ తీసుకొచ్చి మీటింగ్ లోనే అనౌన్స్ చేశాం. దట్ ఈస్ ది రెస్పాన్స్. మీరు గుర్తుపెట్టుకోవాలి, బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే మీకుండే అధికారాలను దుర్వినియోగం చేయడం కాదు, సద్వినియోగం చేయడం. ఇలాంటి ప్రతి ఒక్కరిలో ఒక ప్రోయాక్టివ్ గవర్నెన్స్. మన రాష్ట్రం తరఫున ఆడి గెలిచిన అందబాలికల క్రికెట్ టీంని అభినందించడానికి పవన్ కళ్యాణ్ గారు వారిని పిలిచినప్పుడు ఆ టీంలో ఒక అమ్మాయి కర్ణాటక బోర్డర్ లో ఉన్న వాళ్ళ గ్రామానికి రోడ్డు లేదని, అది వేయించాలని కోరింది. నా నుంచి పర్సనల్ రిక్వెస్ట్ సార్, మా ఊరికి రోడ్డు లేదు సార్. మళ్ళీ హేమావతి నుంచి రావడానికి మా ఊరికి రోడ్డు లేదు. మళ్ళీ గున్యాలి నుంచి మా ఊరికి రావడానికి కూడా రోడ్డు లేదు సార్. మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నాం. అది మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంటనే కళ్యాణ్ గారు అది జరిగేలా చూశారు. ఈ విషయం మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత శ్రీ రఘువీరారెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. 10 ఏళ్ల పాటు మంత్రిగా ఉన్న నేను చేయలేని పని క్రికెటర్ అమ్మాయి పవన్ కళ్యాణ్ ద్వారా చేసింది అని. అంద మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ దీపిక తమ గ్రామానికి మట్టి రోడ్డే దిక్కని, రహదారి సౌకర్యం కల్పించాలని పవన్ కళ్యాణ్ ను శుక్రవారం ఉదయం కోరగా సాయంత్రానికి రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇచ్చేలా ఆయన చర్యలు చేపట్టారు. నిన్న మేము పవన్ కళ్యాణ్ సార్ని మీట్ అయ్యాము. అందరితో చాలా అంటే చాలా చక్కగా మాట్లాడారు మాతో. అంటే మా నాన్న ఎలాగో మనతో మాట్లాడతారో అలాగే పవన్ సార్ మనతో మాట్లాడారు. అందరికీ అన్ని 16 ప్లేయర్స్ కూడా 5 lakh ఇచ్చారు మాకు. మా ఊరికి రోడ్డు లేదు సార్, మా ఊరు వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ అన్నప్పుడే సరే అమ్మా నేను చేపిస్తాను అన్నారు. ఒక్కరోజుకే మా ఊరికి రోడ్ శాంక్షన్ అయింది. నిజంగా సార్ మీలాంటి లీడరు మా దేశానికి నిజంగా చాలా అంటే చాలా అవసరం మాకు. మా ఊరికి రోడ్డు శాంక్షన్
ఫంక్షన్ చేశారు. చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ రుణం ఎప్పుడు మా మీద ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అందుల మహిళా ప్రపంచ క్రికెట్ కప్ గెలిచిన జట్టు సభ్యులు దీపిక, కరుణకుమారి కుటుంబాల ఆర్థిక స్థితిగతులు తెలుసుకున్న పవన్ వారి ఇళ్లకు నిత్యావసర సరుకులు, గృహోపకరణాలు పంపించారు. తమ పరిస్థితిని తెలుసుకుని అడగక ముందే సాయం చేసిన పవన్ కళ్యాణ్ కు దీపిక, కరుణకుమారి కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. అందుల మహిళా T20 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన జట్టు సభ్యురాలు కరుణకుమారి ఇంటికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గృహోపకరణాలు పంపించారు. పార్టీ నాయకుల ద్వారా వీటిని చేరవేయించారు. ఒక ఎమ్మెల్యే గుడివాడ పర్యటనకు పవన్ కళ్యాణ్ గారు వెళ్లినప్పుడు అక్కడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము గారు అక్కడి గ్రామంలో ఉన్న తాగునీటి సమస్యను గురించి చెప్పి ఫిల్టర్ బెడ్స్ పాడైపోయి తాగునీరు కలుషితం అయిపోతుంది, పరిష్కరించండి అని అడిగారు. కళ్యాణ్ గారు సరే అన్నారు. ఆ రోజు సాయంత్రానికే వాటర్ టెస్టింగ్ టీం వచ్చి శాంపిల్స్ తీసుకోవటం, ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆ సమస్య పరిష్కారం అవడం జరిగింది. ఇంత స్పీడ్గా పరిష్కారం వస్తుందని ఎమ్మెల్యే కూడా అనుకోలేదు. ఈ విషయాన్ని ఆ ఎమ్మెల్యే గారు గ్రామస్తులతో సెల్ఫీ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ కి థ్యాంక్స్ చెప్తూ చెప్పారు. గుడివాడ ప్రజల నుంచి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ వీడియో చేయటం జరుగుతా ఉంది. ఎందుకంటే మా కష్టాలు విన్న దేవుడైనా, ఆయన విన్న వెంటనే స్పందించిన మహానుభావుడు. అక్టోబర్ నెల 14వ తారీఖున ఈ వాటర్ బాటిల్ తీసుకెళ్లి చూపించడం జరిగింది. దానికి ఆయన వెంటనే స్పందించి తప్పకుండా వెంటనే చేపిస్తాను అన్నాడు. వెంటనే అంటే నేను ఒక 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు పడదేమో అనుకున్నా. ఓకే, లేదు వెంటనే ఎంకిపాడులో జరిగింది ఈ సభ. గుడివాడ వచ్చేసరికి అందరికీ ఆదేశాలు వచ్చింది వాటర్ క్వాలిటీ టెస్ట్ చేయించమని. క్వాలిటీ టెస్టులు చేయించేయటమే కాకుండా 20వ తారీఖు కల్లా వెంటనే మారుస్తానికి ఆయన అడ్రస్ ఇచ్చేసి 43 గ్రామాల్లో 3,27,00,000 పెట్టి వెంటనే అప్రూవ్ చేశారు. ఆయనకి పెద్ద ధన్యవాదాలు. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్, రియల్లీ అప్రిషియేటెడ్. ఇది నందివాడి గ్రామ ప్రజలు. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్. జీతం కాదు, తన సొంత డబ్బును ఖర్చు పెడుతున్నాడు. యాక్చువల్గా ఆయన చేయలేరేమో అనుకున్నా ఫస్ట్ ఇనిషియల్లీ, బట్ హీఈస్ ప్రూవింగ్ హిస్ గట్స్ సార్. ఆవేశపడి అనుకున్నాను కానీ చాలా బాధ్యత కలిపి పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కగా చేస్తున్నారు, డౌటే లేదు. నిజంగా అలాంటి వ్యక్తులు ఇప్పుడు రాజకీయాల్లో లేరు. కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ ఒక దేవుడండి, ఒక కొడుకండి. పిల్లలు దేశానికి అందరికి ఒక కొడుకు కింద బయలుదేరాడండి. డబ్బులు తీసుకున్న డబ్బులన్నీ ప్రజలకే పెడుతున్నాడు, ఖర్చు పెడుతున్నాడు. తనకొచ్చే ఎమ్మెల్యే జీతపత్యాలు నెలకి 2,10,000. మొత్తం 40 మంది చిన్నారులకి ఒక్కొక్కరికి 5,000 లెక్కన. రాజకీయాల్లో ఉండేవాళ్ళు చాలా మటుకి ఏదో దాచుకుందాం తిందాం అని అనుకుంటారండి. అట్లాంటి ఉద్దేశం ఆయనకి లేదు. 77 సంవత్సరాల మన భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఎవరో కూడా చేయలేనటువంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు జస్ట్ వచ్చినటువంటి మొదటి నెల నుంచే అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కష్టం వస్తే కళ్యాణ్ అన్న చెవు దాకా వెళ్తున్నాయి. ఎందుకంటే ఆ నాయకుడు శాత నేను నమ్మకం. మన
కష్టం ఏదొచ్చినా సరే కాలికి ముళ్ళు గుచ్చుకుంటదని కూడా ఆయన చెప్పులు పంపించినటువంటివి. వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఆఖరికి ఆయన ఇంట్లో పండించినటువంటి మామిడి పళ్ళను కూడా ఒక కుటుంబ సభ్యుడు పంపించినట్టుగా, ఒక ఇంట్లో ఒక కుటుంబం, ఒక అన్న తండ్రి లేదంటే ఇంట్లో వాళ్ళు పంపించినటువంటి పరిస్థితి కూడా మనకి అంత జాగ్రత్తగా చూసుకుంటారు. 20 కుటుంబాలే ఉన్నాయ్యా, మీకోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అత్తవేంటి, ఏదో లేదు 10,000 పెట్టుకో, ఇంకేం మాట్లాడకుండా ఉండటం కోసం అలా చేసేవాడు. కానీ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత 10 మందికి 10 కోట్లైనా సరే ఖర్చు పెట్టాడు. స్వతంత్ర ఫలాలు అందరికీ అందాలి అని చెప్పి 77 సంవత్సరాల తర్వాత ఒక నాయకుడు ఇచ్చాడు. 19 మంది ఉన్నటువంటి గ్రామానికి కూడా 19 మంది. మీరు ఆలోచించండి, ఒక కుటుంబం నాకు తెలిసి అక్కడ ఉంది. ఆ ఒక్క కుటుంబం కోసం కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించారు అంటే ఇది కదా అసలు సిసలైనటువంటి గ్రామ స్వరాజ్యం అంటే.